పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, అందరూ తీసుకుని చదవండి, అందరూ తీసుకోండి. అంతసేపు తీస్తున్నారండి బైబిల్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పాను. నోట పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచును అని వారితో చెప్పాను. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడుగగా, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. 20వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన సమయం కొరకే వందనములు. గత సమయం అంతా కొద్దిసేపు ప్రార్థన చేసుకునే ఘనత నీ సన్నిధిలో మాకు ఇచ్చినందుకే వందనములు. ప్రభా, నీ యొక్క సన్నిధిలో పాటలు పాడుకునే ఘనత కూడా మాకు ఇచ్చినందుకే వందనములు. తిరిగి నీ వాక్యము ధ్యానం చేసుకోవడానికి ప్రభా, మేము చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యమును మాకు విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాం. తృప్తికరమైనటువంటి అనుభవాలు ఈ రాత్రి మాకు దయచేయండి. మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరుగైన సంగతులు, గూఢమైన సంగతులు, నీ మనసులో ఏవైతే ఉన్నవో, ఏవైతే నీ భక్తుల ద్వారా వ్రాయిస్తూ వచ్చారో, నీ ఆత్మ సహాయం చేత ఏవైతే ప్రకటించబడుతున్నాయో వాటన్నిటిని దయచేసి మాకు తెలియచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా, ప్రియమైన తండ్రి, రాత్రి నీ సన్నిధిలో నీ వాక్యం వినుట కొరకే వచ్చిన వారిని బట్టి వందనాలు. అనేకులు రావాల్సి ఉండి రాలేకపోతున్నారు, బలహీనలుగా ఉండి. కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం. కొందరు వారికి ఉన్నటువంటి సౌకర్యాలు వినియోగించుకుంటూ ప్రభా సెల్ ఫోన్లో, యూట్యూబ్ల ద్వారా వాక్యం వింటున్నారు. బయటకు ఏదేమైనప్పటికీ నీ వాక్యం వారి హృదయంలోనికి వెళ్ళినట్లు సహాయపడుతురండి. ఎవరు వింటున్నారో వారిలోని కార్యం జరిగిస్తురండి అని ప్రార్థిస్తున్నాం. నిలబడుచున్న మీ దాసుని బలపరచండి. ప్రియమైన తండ్రి, వాక్యం అన్నా సమృద్ధిగా మా మీద కుమ్మరించమని కోరుతూ
మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని శోధించేవాడు, భ్రమపరిచేవాడు, అభ్యంతరకరమైన సంగతులు చూపించేటువంటి దుష్టుని బారి నుంచి మాకు విడుదల దయచేయమని మనవి చేస్తూ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో చేరి కొద్ది సమయం మనం పాటలు పాడుకోవడానికి, అలాగే కొద్ది సమయం ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మనకి మంచి అవకాశాలు దేవుని సన్నిధిలో అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం నేర్చుకోవాల్సినటువంటి వాక్యపు పాఠాలు క్రమంగా నేర్చుకున్నట్లుగా మనకి మంచి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. చాలా ఎక్కువైనటువంటి ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాము. అంటే ఎక్కువని అని అనుకోకూడదు, కానీ మనకి ఇవ్వబడిన సమయం కొలది ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో ప్రార్థన దేవుని సన్నిధిలో మనం కలిగి ఉన్నాం. అయినా కానీ ఇంకా జరగవలసినటువంటి కార్యములు, దేవుని ప్రజలు పొందవలసిన మేళ్ళు ఇంకా పొందలేకుండానే ఉన్నారు. మరి ప్రార్థనా సమయాలు సద్వినియోగం చేసుకోవాలంటే ఆదివారం కూడా ప్రారంభ ప్రార్థన మనం చాలా సమయం ఇస్తున్నాం ప్రార్థనకి. అలాగే మంగళవారం విలువైనటువంటి సమయం ప్రార్థనా సమయం ఉంటుంది. అలాగే శుక్రవారం స్త్రీల కూడికలో వాళ్ళు విస్తారంగా ప్రార్థిస్తూ ఉన్నారు. శనివారం ప్రార్థన. ఈ విధంగా దేవుని ఇంట్లో ప్రార్థన చేసుకునేటువంటి అవకాశాలు మనకున్నప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది ఈరోజు అనేకమైన అక్కర్లో ఉండి కూడా వారు ఈ ప్రార్థనా సమయాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో ప్రార్థన యొక్క విలువైనటువంటి సంగతులు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వారు గ్రహించలేకపోతున్నారు, ఎరుగలేకోకుండా ఉన్నారు. అంచేతనే వీటిని ఆశ్రయిస్తూ డాక్టర్ మీద, ట్యాబ్లెట్ల మీద, లేకపోతే మనుషుల మీద, రాజుల మీద, అధికారుల మీద ఆధారపడి వాళ్ళ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఎందుకనంటే ఎవరి ద్వారా మరి కార్యములు భూమి మీద మనం పొందగలమో, ఎవరు మనకు సమస్తమును సమకూర్చగలడో ఆ మహాదేవుని ప్రార్థన చేయటం మాని మిగిలిన సంగతులన్నీ చేస్తున్నాం. కాబట్టి అది వ్యర్థమైనటువంటి సంగతి అనే సంగతి అనేకులకి ఇంకా గ్రహింపులోనికి రావట్లా. బెర్షెబాలో ఇవ్వబడుతున్న ప్రార్థనా సమయాలు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో వారితో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆ యూట్యూబ్ చూడటం కూడా చాలామందికి బద్ధకమే. ఈరోజు మంగళవారం దేవుని ఇంట్లో ఉండాల్సింది, మన పరిస్థితిని బట్టి నేను దేవుని ఇంటికి వెళ్ళలేకపోయాను కాబట్టి ఇంటి దగ్గరైనా దేవుని వాక్యం విందాం, దైవ కార్యములలో పాలిభాగం పొందుదాం అనేటువంటి సంగతి అనేకులు ఎరగలేకపోతున్నారు. వారి జీవితంలో ఉండేటువంటి శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటూ తర్వాత నానా రకములైనటువంటి బాధల చేత, ఇబ్బందుల చేత బాధపడుతూ వారు బాధపడి మనల్ని బాధపెట్టి రకరకాలైన సంగతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎరగండి, దేవుడు మంచి సమయాలు మనకి ఇస్తున్నాడు. రాబోయే కాలంలో ఇలాంటి సంగతులు ఉండవు. రాబోయే కాలంలో మనకు దొరకకపోవచ్చు. అందుచేతనే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి అని దేవుని వాక్యం మాట్లాడుతాను. వాక్యమే, మనమే. వాక్యానికి మనకి సంబంధం ఏంటి అన్నట్టుగా మన జీవితాలు కనపరుస్తూ ఉన్నాం. గ్రహింపుతో దేవుని ఇంటికి రావటం మంచిది. ప్రత్యక్షంగా దేవుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మరీ మంచిది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి కదా. ఎవరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో వారు కూడా దేవుని ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే మంచిది, నడవలేని స్థితిలో ఉంటే తప్ప.
నడవలేకుండా ఉన్నామండి, లేవలేకుండా ఉన్నానండి, 103 డిగ్రీలు జ్వరంతో ఉన్నానండి అంటే పర్వాలేదు, దానికి మనం ఏం చేయలేం. ఇంకా నన్ను ఎవరన్నా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అనే స్థితిలో ఉన్నా రావచ్చు, తీసుకొచ్చేవాళ్ళు ఉంటే అలా కూడా రావచ్చు. అలా కూడా దేవుని సన్నిధిలోనికి అనేక మంది వచ్చారు, బాగుపడ్డారు. కాబట్టి మన అక్కర్లు తీర్చబడాలంటే సంవత్సరాంత కాలంలో మనం ఉన్నాము, ఇంకా మనం గ్రహింపు లేకుండా ఉంటే సంవత్సరాలు జరిగిపోతాయి కానీ మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. మనకు మనం ఉపయోగపడము, అలాగే ఇతరులకు కూడా ఏమాత్రం ఉపయోగకరంగా మనం ఉండం. కాబట్టి గ్రహించండి, తెలుసుకోండి, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ప్రార్థనా సమయాలు సద్వినియోగం చేసుకోండి. మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అంతకుముందు వారం, గత వారం కాదు కానీ అంతకుముందు వారంలో మనము చెప్పుకునేటువంటి కొన్ని మాటలు, గత వారంలోనైనా అంతకుముందా 15వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మొదటి వచనం 15వ అధ్యాయం మొదటి వచనం, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చారు. ఎందుకు శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభువు వారి దగ్గరికి వస్తున్నారో అని మనం ఆలోచన చేస్తే, శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభువు వారి దగ్గర ఏదో నేర్చుకోవడానికి రావట్లా, ఆయనకి నేర్పడానికి వస్తున్నారు. మేము ధర్మశాస్త్రం ఎరిగిన వారం, మాకు వాక్యం తెలుసు, మాకంటే ఎక్కువ వాక్యం తెలిసిన వాడు ఎవరు లేడు భూమి మీద. అందుచేత నువ్వు వచ్చి ఏదో అద్భుతములు, ఏవో కార్యములు చేయటం ద్వారా వీళ్ళందరినీ ఆకట్టుకున్నావు. వాళ్ళు అసలు మా మాట వినవలసిన వారు, కానీ నీ వైపుకు వారిని మళ్ళించుకున్నావు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు చేసేది తప్పు అని రుజువు చేయటం కోసమే యేసుప్రభువు వారి మీద నేరాలు మోపటం కొరకు శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు. యేసుప్రభువు వారిని నమ్ముకోవడానికి కాదు, ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడవడానికి కాదు. వారు కేవలము యేసుక్రీస్తును, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిందించడానికి, ఆయన మీద నేరం మోపటానికి, ధర్మశాస్త్రమునకు విరోధముగా ఈయన పనిచేస్తున్నాడని రుజువు చేయడానికి, ఆయన్ని వెంబడిస్తున్న వారిని అనేకులను చెడగొట్టడానికి. కాబట్టి వారు దురుద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చారు. అందుచేత బోధ మొదలెట్టిన తర్వాత మొట్టమొదటి బోధ ఎవరికనంటే, ఎవరైతే దురుద్దేశంతో దేవుని వాక్యమును లేకపోతే దేవుని క్రమమును అక్రమముగా మార్చడానికి, చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారో వారికే మొదటి బోధ. 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, యెరూషలేము నుండి వచ్చారు అంటే గత వారంలో నేను చెప్పాను, పట్టణస్థులు కనుక వారికి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నీ తెలిసిన వారు, జ్ఞానవంతులు అని చెప్పుకునేటువంటి వారు యేసుప్రభువు వారి దగ్గరికి వస్తే వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటనంటే 7వ వచనంలో, వేషధారులారా అని చెప్పాడు. ఏమన్నాడు? వాళ్ళు వేషధారులు. నువ్వు చేసేటువంటి కార్యాలు చూడడానికి వచ్చాము, నిన్ను నమ్ముకున్నటువంటి వారు ఎలా నిన్ను నమ్ముకుంటున్నారో, ఏ విధంగా నువ్వు కార్యాలు చేస్తున్నావో మా జీవితంలో కూడా ఏమన్నా చేస్తావేమో అన్నట్టుగా మేము వచ్చామన్నట్టుగా వారు వచ్చారు. వాళ్ళు కనుక వివాదంతో వచ్చామని అనుకుంటే వారిని అక్కడ వాళ్ళు చేర్చుకోరేమో అని, మేము వివాదాల కొరకు రాలేదు, మేము కేవలము యేసును వెంబడించడానికి వచ్చామన్నట్టుగా వారి జీవితాలు కనబడుతున్నాయి. అందుకని వేషధారులు అన్నాడు. ఈ వేషధారణ వారి జీవితాల్లో ఉండేటువంటి ఆ యొక్క నిజమైనటువంటి మరి ఆ చెడుతనాన్ని బయట పెడతా ఉంది. వారి నిజమైనటువంటి చెడుతనం ఏంటి?
బైబిల్ పట్టుకొని, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆజ్ఞలన్నిటినీ, ధర్మశాస్త్రంలో ఉండేటువంటి సంగతులన్నిటినీ మేము ఎరుగుదాము, మేము అభ్యాసం చేసుకున్నాం, మేము పాటిస్తున్నాం, కాబట్టి దేవుడు అంటే ఏంటో మాకే తెలుసు, కాబట్టి మేమే యోగ్యులం. ఒక చోట రాయబడుతుంది, తామే తామే నీతిమంతులమని చెప్పుకొనుచు మిగిలిన వారిని తృణీకరిస్తున్నారంట వాళ్ళు. అది వారికి ఉండేటువంటి గుణం. అందుచేత ప్రభు వారిని ఏమన్నాడు? వేషధారులారా అని సంబోధిస్తూ వచ్చాడు. వారి వేషధారణ ఎలాంటిదని అంటే, దేవుని ఆజ్ఞల కంటే పెద్దల పారంపర్యాచారములే ముఖ్యము అని అనుకుంటున్నారంట. దేవుని ఆజ్ఞల కంటే పెద్దల పారంపర్యాచారములే ముఖ్యం అనుకుంటున్నారంట. మనం ఈ రోజుల్లో చూస్తాం, క్రిస్మస్ నెలలో వారు ముఖ్యంగా చూస్తూ ఉంటాం చాలామందిని. వాళ్ళు చేసేది కొన్ని సంగతులు బైబిల్లో ఉండవు. మా అమ్మమ్మ గారు ఊరు అత్తిల దగ్గర ఈడూరు అని, అక్కడ చిన్నప్పటి నుంచి ఎరుగుదును. క్రిస్మస్ వస్తే ప్రథమ స్థానం దేనికి ఇస్తారంటే డ్యాన్సులకి, ఏంటది ఆ పాటలకే ప్రథమ స్థానం ఇస్తారు. ఏదైతే ఇప్పుడు సినిమాల్లో ట్రెండ్ డ్యాన్సులు ఉంటాయో మీకు తెలుసో తెలీదో, అంటే ఈ రోజుల్లో నేర్చుకునే, ఇదివరకు డ్యాన్సులు వేరు, ఇప్పుడు డ్యాన్సులు వేరు. అంటే ఈ కాలంలో డ్యాన్స్, ఈ కాలంలో పాటలు. అందుకని రాసేవాళ్ళు కూడా ఆ టైపులో రాస్తున్నారు, పాడేవాళ్ళు కూడా ఆ టైపులోనే పాడుతున్నారు. కాబట్టి వాళ్ళు డ్యాన్స్కి వీలైనటువంటి పాటలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంచుమించుగా 6 గంటలకు మొదలెడతారేమో, ఇంచుమించుగా 9-10 వరకు కూడా డ్యాన్సులు వేస్తూనే ఉంటారు. అవి చూడడానికి వెళ్తారు తండోపతండాలుగా. ప్రార్థన కూడికి రండి అంటే ఎవరు వస్తారు? ఎవరికి ఇష్టమవుతుంది? బైబిల్లో ప్రార్థనకు ప్రాముఖ్యత ఉంది, వాటికి లేదు. కానీ వాటిని పాటిస్తూ వీటిని నిరాకరిస్తున్నారు. ఒకసారి 2 సార్లు వాక్యం చెప్పడానికి రండి అన్నారు నన్ను. వాక్యం చెప్పడానికి రండి అన్నారు. వెళ్ళిన తర్వాత మీరు చేసేది తప్పు అని చెప్తే మళ్ళీ రమ్మంటారా? మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది బైబిల్ కాదు, ఇది వాక్యం కాదు, వాక్యానుసారమైన సంగతి కాదు అని చెప్పేసరికి మళ్ళీ ఇంకెప్పుడు నన్ను పిలవలేదు. 2వ సారి పిలవరు. ఎందుకని? దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? పెద్దల పారంపర్యాచారం. మా పెద్దల కాలం నుంచి వస్తున్నాయండి, మీరు ఇప్పుడు కాదంటే ఎలాగా? కాబట్టి వీళ్ళని చెప్పిన మాట అదే, వీళ్ళని వేషధారులు అనడానికి కారణం అదే. చూడండి 2వ వచనం, 15వ అధ్యాయం 2వ వచనం. నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించి. చూడండి, వారు పెద్దల పారంపర్యాచారమును అతిక్రమిస్తున్నారు శిష్యులు. వీళ్ళు దేన్ని అతిక్రమిస్తున్నారు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరి ప్రయోజనం ఏంటి? దైవభక్తి గలవారమని చెప్పుకుంటూ పైగా శాస్త్రులు పరిశీలకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళకి ఏంటిది యాజకుని యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ యొక్క వేషం. వాళ్ళని చూసే వాళ్ళకి వీరు పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూతల్లా కనబడతారు. కానీ వారి ఆచారములు ఎలాంటివి? వాక్యానుసారమైనవి కావు. వాళ్ళు వచ్చి ఎవరికి చెప్తున్నారు? గుడ్డొచ్చి దేన్ని పిల్లని ఎక్కిరించిందంట. వాళ్ళు ఇంకా గుడ్లాగానే ఉన్నారు, పిల్లవల. కానీ ప్రభుని వెంబడిస్తూ రోజు దైవికమైనటువంటి జ్ఞానం పొందుతున్నటువంటి వారికి ఏం నేర్పుతున్నారు? మీరు మాకులాగా లేరు అంట. మీరు మాకులాగా లేరు.
కాబట్టి ఏది ప్రాముఖ్యమైనది, ఏది ముఖ్యమైనది, అసలు ఏది శ్రేష్టమైనది అని అంటే పారంపర్యాచారములు కావు. పారంపర్యాచారం మరణానికి తీసుకుని వెళ్తుంది. అందుకనే మతం మరణానికి తీసుకెళ్తుంది అని చెప్పారు. మతం మరణానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది, మార్గం జీవానికి నడిపిస్తుంది. అందుకని మనం వెంబడించాల్సిన మార్గంనే కానీ మతంను కాదు. మతం ద్వారా ఎవడో ప్రయోజనం పొందలేడు కదండి. అందుచేత పోయిన వారం మనం వీళ్ళని వేషధారులు అన్నారని ప్రభు పిలిచాడు అని చెప్పుకున్నాం. ఈ వారం వారిని ఏమని పిలుస్తున్నాడంటే చూడండి దయచేసి 12వ వచనం నుంచి చదువుదాం. 12వ వచనం నుంచి, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని అభ్యంతరపడ్డారంట. చాలామంది అభ్యంతరపడతారు. వాక్యం విని అభ్యంతరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి జీవితాలకి అభ్యంతరకరమైనది ఏదైనా ఉంది అని అంటే అవి ఈ లోక సంబంధమైనటువంటి పద్యాలు ఉంటాయి, ఈ లోక సంబంధమైనటువంటి పాటలు ఉంటాయి. వాటి గురించి ఎవరు అభ్యంతరపడరు. అభ్యంతరపడే వాళ్ళు అయితే ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఆ పాట చూస్తూ ఉంటారు. వాళ్ళు టీవీల్లో ఒకవేళ సినిమాకి వెళ్తే ఫ్యామిలీ పరంగా వెళ్తారు కొంతమంది, కుటుంబంతో సహా సినిమాకి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదండి. సినిమాల్లో కూర్చుని వాళ్ళు చేసే ఆ వేషాలు వీళ్ళు తల్లి నలుగురు చూస్తారు. అయ్యో నా ప్రక్కన నా కూతురు ఉంది, ఈ దృశ్యం చూడకూడదు కదా, ఈ మాట వినకూడదు కదా, ఈ పాట వారి జీవితాన్ని పాడు చేస్తుంది కదా. సినిమాలైనా టీవీ సీరియల్స్ అయినా మనకు ఎక్కువ చెడుగును నేర్పుతాయి కానీ మంచిని నేర్పవు. అత్త కోడల్ని ఎలా దెబ్బలాడుకోవాలి అంటే పలానా సీరియల్ చూడండి అంటాడు ఒక ఆయన. అత్త కోడలు దెబ్బలాడుకోవాలి, భార్య భర్తలు దెబ్బలాడుకోవాలంటే పలానే చూడండి అంటాడంట. అవి చూస్తే చాలు ఎలా దెబ్బలాడుకోవాలో నేర్చుకోవచ్చు. కాబట్టి ఏమి నేర్పుతుంది లోకం మనకి? చెడుగును. అందుకనే లోకమును అనుసరించేవాడు దేవునికి విరోధి. లోకానుసారులు దేవునికి విరోధులు. మనం కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం. వారు లోక మర్యాదను అనుసరిస్తారు. వారు లోక మర్యాద ఎందుకు అనుసరిస్తున్నారని అంటే అలా కాకపోతే వాళ్ళ మందిరానికి రారండి. అలా కాకపోతే వాళ్ళు ఇలాగా దేవుని ఇంట్లో ఉండలేరండి. అలా కాకపోతే వారిని మనం రక్షించుకోలేమండి. అందుకనే వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని రక్షించుకుందామంటారు. మరి ఇది వాక్యానికి విరోధం కదా, వాక్య విరోధమైన సంగతి కదా. కాబట్టి ఏది వాస్తవమో ఏది సత్యమో అది మనం నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని ఇంటికి రావాలి. దేవుని ఇంట్లోనే వాస్తవాలు బయటకు వస్తాయి. దేవుని ఇంట్లోనే వాస్తవమైనటువంటి సంగతులు బయటికి వస్తాయి. అందుచేత దేవుని దగ్గరికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే వారికి అభ్యంతరంగా ఉందంటే యేసుప్రభువు వారి బోధ వారి జీవితానికి అభ్యంతరకరంగా ఉందండి. అభ్యంతరకరమైనటువంటి బోధ. దేనికి అభ్యంతరము? లోకానికి. దేనికి అభ్యంతరము? వేషధారణ జీవితానికి యేసుప్రభువు వారి బోధ అభ్యంతరకరమే. కొంతమందికి కొన్ని బోధలు నచ్చవు. ఎందుకని అంటే వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క పారంపర్యాచారములు ఎత్తి చూపిస్తాయి కనుక వారికి నచ్చవు. యేసుప్రభువు వారిని ఎందుకు సిలువేశారంటే మా దారికి నువ్వు అడ్డం. అందుకని రాస్తాడు, వారు మహిమాస్వరూపైన ప్రభువుని ఎరుగుంటే సిలువేసి ఉండేవారా? ఆయన ఎలాంటి వాడో అసలే సంగతి ఏంటో ఎరిగితే వారు సిలువేసి ఉండేవారు కారు. అచేత వారికి ప్రభు యొక్క మార్గాలు వాళ్ళకి అర్థం కావట్లా. వారికి అర్థం కాని కారణం చేత వాళ్ళు ప్రభువుని అభ్యంతరపరిచేవాడు అంట. అందుకని ఎవరికి అభ్యంతరకరం ప్రభువు అని అంటే ఎవరికి అభ్యంతరకరం అంటే ఆయన యూదులకు అభ్యంతరకరమైన వాడు, శాస్త్రులకు అభ్యంతరకరమైన వాడు, పరిసయ్యులకు అభ్యంతరకరమైన వాడు, వేషధారులకు అభ్యంతరకరమైన వాడు. ఇంకా చెప్పాలంటే గ్రుడ్డివారు ఇక్కడ రాశాడు. ఇప్పుడు ఈ పాఠంలో ఈరోజు మనం చెప్పుకునే పాఠంలో వారిని ప్రభువు సంబోధించిన యొక్క పదం ఏంటనంటే పోయిన వారంలో మనం వారిని వేషధారులారా అని పిలిచాడు. ఈ వారంలో మనం చెప్పుకునేది ఏంటంటే వారిని గ్రుడ్డివారులారా అని పిలిచాడు. ఎవరంటే వాళ్ళు గ్రుడ్డివారు.
చదవండి దయచేసి 13వ వచనంలో, ఆయన పరలోకమందున నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకండి, అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళకండి. కొంతమంది అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు, మన మార్గాలకు అడ్డం వచ్చేవాళ్ళు ఉంటారు, మనం నేర్చుకునే సంగతులు నేర్చుకోకుండా చేసేవాళ్ళు ఉంటారు. బాగానే వస్తున్నారు అనుకునేటప్పటికి వారికి ఏదో రకమైన కీ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సడన్గా వచ్చి వాళ్ళు మానేశారేంటి అని అంటే ఆ తర్వాత కానీ తెలవదు, పాలన ఆవిడ ఇలా చెప్పిందంట అందుకనే మానేశారు. అలాంటి వారు ఉంటారు. కానీ వాటికి మనము అందుకనే వారి జోలికి అలా చెప్పేవారి జోలికి పోకూడదు, అలాంటి మాటలు వినకూడదు, వింటే పాడైపోతాం. అంచేత ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారి జోలికి పోకండి, వారు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన సర్దుతాడన్నీ. వారు గుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపురు. గుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి గుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి చూపువారు. చూపరు కాదు, వారు త్రోవ చూపిస్తున్నారు. ఎవరికి? గుడ్డివారికి. ఎవరు? గుడ్డివారు. గుడ్డివాడికి త్రోవ చూపిస్తే వారిద్దరు వెళ్ళి గుంటలో పడతారు. కనుక వారిని ఏమని సంబోధించాడంటే వారు గుడ్డివారు. ఎలాంటి గుడ్డివారు అని అంటే వారు ఆజ్ఞలు ఎరగని గుడ్డివారు. వారికి ఏం తెలియట్లేదు, వారికి ఏం కనబడట్లేదు, దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు ఉదాహరణకి రెండు మూడు సంగతులు చెప్పాడు ప్రభు. చూడండి దయచేసి 4వ వచనం, తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు. అది ఆజ్ఞ. తల్లిదండ్రులను సన్మానించండి. నీవు దేశమది నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించి నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అది ఆజ్ఞ. దానిని అతిక్రమిస్తున్నారు. ఎలాగా? తల్లిదండ్రులను సన్మానించడం అంటే సాలువాలు కప్పటమా? తల్లిదండ్రులు సన్మానించడం అంటే వాళ్ళు చూసి అమ్మ బాగానే ఉన్నావు కదా అని అంటమా? అంతేనా? మాట ద్వారా ప్రేమిద్దామా, క్రియల ద్వారా ప్రేమించాలా? ఆమెకి ఆకలేస్తుందేమో, ఆమెకి ఏదన్నా దాహం వేస్తుందేమో, ఆమెకి ఏమైనా వస్త్రం అవసరమేమో, నా తండ్రికి ఏదన్నా నా వలన ఎటువంటి సహాయం అవసరమేమో. పుట్టింది మొదలుకొని ఎదిగే వరకు, వయసు వచ్చే వరకు, తన జీవితాన్ని తాను జీవించగలిగిన స్థితి వచ్చే వరకు కూడా పెంచుతున్నారు కదా. అక్కడి నుంచి తల్లిదండ్రులను పెంచాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుంది. ఇంకా మా నాన్న ఏమి ఇచ్చాడు కాదు, మా అమ్మ పెన్షన్ డబ్బులు నాకు ఇచ్చింది కాదు, నాయన ఈ నెలలోనే పెద్దోడు వాడేసుకున్నాడు అని చిన్నోడికి చెప్తుంది. చిన్నోడు వాడేసుకున్నాడు అని పెద్దోడికి చెప్తుంది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం? ఇంకా తల్లిదండ్రుల మీదే. మరి నువ్వు చేయాల్సింది ఏమీ లేదా? నీ తల్లికి నీ తండ్రికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదా? అని అంటే ఎందుకు లేదండి, మా అమ్మకి మా నాన్నకి చేయాల్సిందంతా దేవుడికి చేసేస్తున్నాను నేను అంటున్నారంట. ఇక్కడ రాసిన మాట అదే. చూడండి దయచేసి, వాళ్ళు ఏమంటున్నారు? చదవండి 5వ వచనం. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితము అని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నాడు. తల్లికి తండ్రికి పెట్టాల్సింది దేవుడికి ఇచ్చేస్తానని అంటున్నాడంట. దేవుడు తల్లికి ఇవ్వాల్సింది తండ్రికి ఇవ్వాల్సింది దేవుడు మింగేస్తాడా? దేవుడు ఒప్పుకుంటాడు అది? దేవునికి ఇచ్చేసానమ్మా నీ వాట అంటే మరి తల్లి ఏమైపోద్ది, తండ్రి ఏమైపోతాడు? కాబట్టి తల్లిదండ్రులను గణపరచనక్కర్లేదు అని మరి చెప్తున్నారంట. మరి ఏం పాటించాలని చెప్తున్నారు? చేతులు కడుక్కోవడం మాత్రం ప్రాముఖ్యం అంట. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తావా? ఆజ్ఞ భయంకరమైన ఆజ్ఞ. నిన్ను పాపంలో పడేసేది, నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళేటువంటి ఆ ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు. నిత్య జీవ సంబంధమైనటువంటి ఆజ్ఞని మీరి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నావు. ఈ చేతులు కడుక్కోకపోతే కడుపులో ఏదైనా ఇబ్బంది పెడుతుందేమో, నీ శరీరానికి నష్టం కలిగిస్తుందేమో. కానీ నీ ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల నీ ఆత్మకు నష్టం కదా, నిత్యమైన నరకంలోనికి నువ్వు వెళ్తావు కదా. కాబట్టి ఏది పాటించాల్సిన వాడవో దాన్ని పాటించలేకపోవడానికి కారణం ఏంటంటే నీ గుడ్డితనం.
ఒకటి వేషధారణ, సమస్తం ఎరుగుదును సమస్తము తెలుసు అన్నట్టు ఉంటారు. పొట్ట విప్పితే మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఏంటంటే నా దగ్గర మాత్రం బైబిల్ లేదంటారేంటి, నేను మాత్రం బైబిల్ చదవట్లేదంటారేంటి, ఎంత చదివితే ప్రయోజనం ఏంటి, ఏమన్నా ఒక అక్షరం మొక్క అయినా నీ జీవితంలోనికి వెళ్ళిందా అని, అది మన జీవితాలను ఏమైనా బాగు చేస్తుందా అని, అది మన జీవితాన్ని ప్రభు వైపుకు నడిపిస్తుందా అని. లేదు, అదంతా తర్వాత సంగతి కానండి. ప్రస్తుతానికి నడిచిపోతుందా లేదా, మనకి నడిచిపోతుందంటే మనం వెళ్ళేది ఎక్కడికి, మన గమ్యం ఏంటి, మన గురి ఏంటి, ప్రభు వస్తే ఎవరిని తీసుకెళ్తాడు, ప్రభు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళేది ఎవరు. కాబట్టి వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని అందరి ముందు చెప్పాడు. అందరి ముందు వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? మమ్మల్ని వేషధారులు అంటాడు ఏళ్ల ముందు, అసలు ఏమీ తెలియని వాళ్ళ ముందు మమ్మల్ని పట్టుకుని వేషధారులు అంటారంటే అభ్యంతర పడుతున్నారంట. వాళ్ళు అభ్యంతర పడుతున్నారండి. యేసుప్రభు అలాగే ఎందుకన్నారు వాళ్ళని, వాళ్ళు అభ్యంతర పడింది. ఏదో వచ్చారులేండి, ఏదో వచ్చారు కదా, సర్లే ఉండనివ్వకపోయారా, ఏదో అంటే అన్నారులేండి అని మెదలకుండా ఉండకపోయారా, అనవసరంగా మీరు అలాగే ఎందుకన్నారు, అలాగ అంటం వల్ల అభ్యంతర పడుతున్నారు వాళ్ళు, అలాగ అంటం వల్ల వాళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నారు, అలా అంటం వల్ల మానేసేలాగా ఉన్నారు, అలా అంటం వల్ల పోయేలాగా ఉన్నారు అంటే ప్రభు అన్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎక్కడ 13వ వచనంలో 12-13 చదువుదాం. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. అది నా చేతుల్లో పని కాదు. సరే మీరు చేసేది కూడా రైటే, కరెక్టే అని అంటే పాస్టర్ గారు మంచివాడు అవుతాడు. మరి పాస్టర్ గారి సంగతి పక్కన పెడతాడు, యేసుప్రభు వారు మంచివాడు అవుతాడు వాళ్ళ దృష్టికి కదండి. మరి ఆయన అన్నీ కరెక్ట్ అంటాడా? ఎందుకంటే అన్నీ తెలిసినాయని కదా, అన్నీ తెలిసినాయని అన్నీ కరెక్ట్ అని ఎలా అంటాడండి? ఏది కరెక్టో ఏది తప్పో ఏది రైటో ఆయనకి తెలుసు కదా. కాబట్టి ఆయన అలా అన్నిమోడు కాదు. అందుచేత మీరేమీ ఇబ్బంది పడకండి అబ్బాయి. శాస్త్రులు పరిశీలు మన మాట వినటం అసాధ్యం. ఎందుకంటే వారి అలవాట్లు కొన్ని ఉన్నాయి, వారి ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఆచారాలు మనం కూడా చేసామనుకోండి, అప్పుడు మనల్ని కూడా ఒప్పుకుంటారు. మనం చేయలేదనుకోండి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళ ఆచారాలు మనం చేద్దామా, లేకపోతే మనం పాటిస్తున్న దేవుని ఆజ్ఞలు వాళ్ళని పాటించేటట్టు ప్రేరేపిద్దామా? ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గాలు వారికి బోధించాలా, లేకపోతే వాళ్ళ బోధలోనికి ప్రభు వెళ్ళాలా? అందుకని వాళ్ళు ఏమన్నారు, చూస్తున్నారు కానీ వీరు గుడ్డివారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుని యొక్క ఆజ్ఞల కంటే కూడా పారంపర్య ఆచారములే ముఖ్యమైనట్టుగా వారు గ్రహిస్తూ ఉన్నారు. అంచేత దేవుని యొక్క ఆజ్ఞలు పారంపర్య ఆచారముల కంటే ప్రాముఖ్యమైనటువంటివి. అసలు ఆచారములు అనేటువంటివి వాక్యంలో లేనటువంటి ఆచారములు ఎవరు తీసుకొని వచ్చినా దాన్ని మనం పాటించకూడదు. ఇది వాక్యంలో లేదు, అయినా కానీ వాళ్ళే ఆయన ఇలా బోధిస్తున్నాడు, లేకపోతే ఇలా నడిపిస్తున్నాడు, ఇలా చేయమంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఏదోట్లే ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ పోతే వదిలిపోయాలి. అది మనకెందుకు ఇది లేనిపోని గొడవ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అంచేత గుడ్డివాడికి తోడవుతాడు. అంటే తెలియని వాడికి ఈ తెలియని వాడే దారి చూపిస్తున్నాడు. తెలియనటువంటి ఒక వ్యక్తికి ఈ బోధించేవాడు తెలిసినోడు అయి ఉండాలి. ఏమి తెలియని వాడికి బోధ చేస్తే ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు? గుడ్డాడు. నేను రక్షించబడిన మొదటి దినాల్లో కొంతమంది యవనస్తులు ఉండేవారు. వాళ్ళలో ఇద్దరు అంటే ఇప్పుడు లేరు, మన సహవాసంలో లేరు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అందులో ఒక ఆయనేమో లోకంలోకి వెళ్ళిపోయాడు, ఒక ఆయనేమో మన దానికంటే బయట ఉన్నాడు. వాళ్ళిద్దరు నన్ను టీ తాగితే తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నారు, మాస్టర్ గారు చెప్పిన అన్ని మాటలు మనం పాటించామంటే చాలా కష్టం. ఆయన చెప్పే దాంట్లో అది ఉంటుంది, ఇది ఉంటుంది అని ఏవో చెప్పారు. నాకు అనిపించింది, ఓరు బాబు వీళ్ళ దగ్గర ఉంటే ఆయన నన్ను తిడతాడేమో, ఎలా తప్పించుకుందామా అని జాగ్రత్తగా సరేనన్నా మరి నాకేం తెలియదు కదా, నేను వెళ్ళింది కొత్త. నా సరేనన్నా అలాగేనన్నా, మరి మీరు సీనియర్స్ కదన్నా అలాగేనన్నా అని చెప్పేసి మరి వాళ్ళకి చెప్పదగినంతలోని కాదు. కాబట్టి ఏం చేశాను, మెదలుకోకుండా
పక్కకు వచ్చేసాం. వాళ్ళు చెప్పినటువంటి దారిలో వెళ్తే నా పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. కాబట్టి ప్రభు ఏది బోధించాడో, ప్రభు మార్గాలు ఏవో దాని ప్రకారమే వెళ్ళాలి. అప్పుడే మనము నిత్య రాజ్యమునకు సంబంధించిన వారు. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు? మనలను నిత్యరాజ్యమునకు చేర్చడానికే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే మనల్ని నిత్యజీవానికి తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రభువును వెంబడించకపోతే మన పేరు మనల్ని గుడ్డివాళ్ళు అంటారు. గుడ్డివాడు అంటే మొన్న ఆదివారం అని చెప్పుకున్నాం. అంతకుముందు ఎప్పుడో చెప్పుకున్నాం. భర్తిమయ్య అనేటువంటి గుడ్డివాడి గురించి చెప్పుకున్నాం పోయిన మంగళవారమే చెప్పుకున్నాం. కాబట్టి ఆ గుడ్డివాడు ఏం చేశాడు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. పక్కన ఉన్న వాళ్ళు ఊరుకుండు కేకలేకు, ఆయన కోపపడతాడు కేకలేక అంటున్నారు. ఆయన మళ్ళీ గట్టిగా కేకలేసాడు. ఎందుకనంటే నేను గుడ్డోడిని, నా గుడ్డితనం పోగొట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే, నన్ను ఎవడు బాగు చేయలేడు. కాబట్టి ఆయన దాటి వెళ్ళిపోయాడంటే అసలు నేను ఇంకా నా జీవితకాలం అంతా ఇలా ఉండాల్సిందే అని పట్టు విడవక కేకలు వేసినందువల్ల ప్రభువు నిలిచి అతన్ని బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనం వచ్చాం, ఇంకా అజ్ఞానంలో కూరుకుపోవడానికి కాదు. అంచేత ఏది అజ్ఞానము? పరంపర ఆచారములే ముఖ్యం అనుకునేటువంటిది అజ్ఞానం. లేదండి మా నాన్నగారు ప్రార్థనకు వచ్చేవాడండి, మా నాన్నగారు మాకు చెప్పాడు ఇలాగే చేయాలరా అని చెప్పాడు, అందుకని ఆయన ఎలా చేస్తాడు మేము అలాగే చేస్తామండి అన్నాడు. అది కాదు, నాన్నగారి పద్ధతి అమ్మగారి పద్ధతి కాదు పాటించాల్సింది. ఎవరి పద్ధతి? ప్రభు మార్గం. ఎవరు బోధిస్తారు? పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఎవరి ద్వారా బోధిస్తాడు? నేను నిలబడితే నా ద్వారా బోధిస్తాడు, మీరు నిలబడితే మీ ద్వారా బోధిస్తాడు. ఎవరు నిలబడ్డా కానీ స్థానం అయింది. ఎవరు నిలబడ్డా ప్రభా నన్ను బలపరచండి అంటే మనల్ని వాడుకుంటాడు, మన ద్వారా బోధిస్తాడు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ శాస్త్రులకు పరిశీలకు ఉండేటువంటి గొప్ప అలవాటు ఏంటంటే వారు చేయరు కానీ మొయ్యలేనంత బరువులు ఇతరుల మీద మోపుతారు. వారు చెప్పుదురు కానీ చెయ్యరు అని చెప్పాడు. కాబట్టి వీళ్ళ యొక్క గురుడితనము నానాటికి వారికి అంధకారంలోనికి వారిని తీసుకుని వెళ్తుంది. అంత మాత్రమే కాదు, మమ్మల్ని ఎందుకు వింటలేదు, మా మాట ఎందుకు వింటలేదు, మమ్మల్ని ఎందుకు వెంబడించట్లేదు, మా కూడా ఎందుకు రావట్లేదు అని అంటున్నారు అందరినీ. ఎక్కడికి తీసుకెళ్ళడానికి? గుంటలోకి. అదండి, గుడ్డివాడు త్రావు చూపితే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఇద్దరు కలిసి గుంటలోకి వెళ్తారు. కాబట్టి మనము ఆ దారిలోనికి వెళ్ళకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి దయచేసి. వాళ్ళని గురించి ఒక మాట చెప్పాడు ప్రభు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 16వ వచనం. అయ్యో అని ఎందుకు అన్నాడంటే, యేసు ప్రభువారు అయ్యో అని అన్నాడంటే దానికి అర్థం ఏంటన్నమాట? అవకాశం ఉండి కూడా పొందలేకపోతున్నారు. ఇంట్లో చక్కటి కూర వండారు, తినలేకపోతున్నాం, అప్పుడు అనాల్సిన పదం అది. ఏంటిది? అయ్యో, వండి కూడా నీకు ఆకలి అవుతుంది కానీ తింటాకలేదు, దాహం వేస్తుంది త్రాగడానికి లేదు. యేసు ప్రభువారు నిత్య జీవ సంబంధమైనటువంటి మార్గాన్ని బోధించడానికి వచ్చిన ప్రభు వారి మధ్యలోనే ఉన్నారు, కానీ వారు ఆయనను వెంబడించలేకపోతున్నారు. అందుకని ఆయన వాళ్ళని గురించి అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. అదేనా మనం చదివేది 23వ వచనం కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను 23నండి 16 కదా 16 అంధులైన మార్గదర్శులారా. సరే ఏమంటారు? అంధులంటే ఏంటి? గుడ్డివారు అంధులైన మార్గదర్శులారా. గుడ్డివారిలాగా ఉండి మార్గాన్ని చూపిస్తారు రెండో అని చెప్పేవారులారా అని అర్థం. మీరు గుడ్డివారు, బైబిల్ ఏముందో అది మీకు తెలియదు, కానీ ఇతరులకు రండి మనం పాటిద్దాం, మనం వెళ్దాం, మనం చూద్దాం, మనం చేద్దాం రండి అని లోకమంతా చుట్టేస్తుంది.
కాబట్టి అందులైన మార్గదర్శులారు, అయ్యో అందులైన మార్గదర్శులారు, మీరు పాడైపోతూ వాళ్ళు కూడా పాడు చేసేస్తున్నారు. మీరు వెళ్ళకపోగా వారిని కూడా వెళ్ళనివ్వట్లేదు, మీరు చేయకపోగా వారిని కూడా చేయనివ్వట్లేదు. ఏదో ఓ సామెత పద్యం ఏదో ఉంటుంది కదా, సామెతే, తాను చెడ్డ కోతి వనమెల్ల చెడిపేసింది, చెడగొట్టేశారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిచయం అంటే వాక్యమును ఎరిగిన వారు, లేకపోతే ధర్మశాస్త్రమును పాటిస్తున్నవారు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయని మనకు తెలుసు. వాళ్ళకంట 10 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలంతా కలిపి పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయంట వాళ్ళకి. అవన్నీ చదువుకుంటారంట వాళ్ళు. చివరికి చదువుకొని ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా మాట 23 అధ్యాయం మీరు ఖాళీ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చాలా సంగతులు అయ్యో 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 అంటాడు. ఇక్కడ చాలా సంగతులు 15 వచనంలో అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిచయలారని, 16 వచనంలో అయ్యో అందులైన మార్గదర్శులారా అని అంటున్నాడు. తర్వాత 23 వచనంలో అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిచయలారా, మీరు పుదీనాలను సోపులను జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయండి. అందులైన మార్గదర్శులారా అక్కడ కూడా చెప్పాడు. కాబట్టి ఇన్ని సంగతులు వారిని గురించి అయ్యో మీ స్థితి ఇలా ఉంది ఏంటంటూ ప్రభు బాధపడుతూ చెప్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఇదే 23 అధ్యాయం 17, 19, 24 వచనాలు కూడా ఆ యొక్క ఆత్మ సంబంధమైన వారి గుడ్డితనాన్ని గురించి ప్రభు వారు బోధిస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. 15వ అధ్యాయం 14 వచనం ప్రకారంగా వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపిస్తున్నారు. ఎందుకు వారు గుడ్డివారు అయిపోయారు అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. 12వ అధ్యాయం 40వ వచనం. ఇందుచేత వారు నమ్మలేకపోయి ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచినని యెషయా ద్వారా చెప్పాడంట. యెషయా మరి ఒక చోట చెప్పాడు అని చెప్తున్నాడు. దేవుడే వారి కన్నులకు అంధత్వం కలుగు చేశాడు. వారు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే దేవుడే వారి కన్నులకు అంధత్వం కలుగు చేశాడు, లేకపోతే వారి కన్నులకు గుడ్డితనము కలుగు చేశాడు. దేవుడే వారి కన్నులకు గుడ్డితనం నుంచి కలుగు చేశాడు. గుడ్డివారిని చూపొచ్చేటట్లు చేసేవాడు దేవుడు అని తెలుసు, కానీ చూస్తున్న వారిని గుడ్డివారిని చేసే దేవుడు ఏంటి? ఎందుకు వారిని గుడ్డివారినిగా చేశాడని అంటే ఈ విషయం వీళ్ళు చదివిన దీన్ని ఎలాగో వేరు పాటించరు కాబట్టి ఇది వీళ్ళకి అనవసరం. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఇది తలకో వస్తువు తీసుకోండి అని అంటూ మనం ఏం చేస్తాం, ఒరే ఇది నీకు పనికిరాదు కానీ ఇది ఆడికివ్వండి అంటే ఇది వీడికి పనికిరాదంట, అది పాలకు పనికి వస్తుంది. ఎందుకు వీళ్ళకి పనికి వస్తుంది, వీళ్ళకి పనికి ఎందుకు పనికిరాదు? దీన్ని అతను వాడుకోవడం చేత కాదు, అంచేత అతనికి తగ్గదు అతనికి వేస్తాడు, ఇతనికి తగ్గదు ఇతనికి వేస్తాడు. దేవుని వాక్యం అంతా ఎరుగుదు మనకు అనుకుంటూ కూడా వాళ్ళు ఇంకా దేవుని వాక్యం ఎరగకుండానే ఉన్నారు, దేవుని సత్యం ఎరగకుండానే ఉన్నారు, దేవుని సంగతులు ఎరగకుండానే ఉన్నారు. అంచేత వారికి దేవుడే గుడ్డితనం కలుగు చేశాడు. ఎందుకనంటే చూడండి దయచేసి 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5 లేకపోతే 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపుకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన